నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మూగ ప్రేమ పార్ట్ 10. లోపలికి రమ్మా లేడీ డాక్టర్ మృదువుగా పిలిచింది. ధరణి లేచి లోపలికి వెళ్ళింది. కూర్చో ఒక్క క్షణం ఇప్పుడే వస్తా. లేడీ డాక్టర్ ధరణిని కూర్చోపెట్టి మళ్ళీ బయటికి వెళ్ళింది. ఆవిడ సూర్యంతో ఇంగ్లీష్లో ఏదో అడిగింది. అతను సౌమ్యంగా ఎంతో మర్యాదగా జవాబులిస్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చారు. ఆవిడ వాళ్ళతో మాట్లాడటంతో 10 నిమిషాలు గడిచాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సూర్యం ఆవిడ మళ్ళీ ఏదో మాట్లాడుకున్నారు. లోపల గదిలో కూర్చుని ఉన్న ధరణి కళ్ళు పెద్దవి చేసి బీరువాలో వరుసగా ఉన్న మందుల వైపు చూస్తూ ఉంది. ఇందులో ఏ దరిద్రపు మందు తన ఆనందాన్ని హరించబోతుందో, ఏ సూది తన గుండెల్లో గుణపంలా గుచ్చుకోబోతుంది. ధరణి కళ్ళ ముందు ఇంత క్రితం నడిచి వెళ్ళిన ఆ నల్లటి స్త్రీయే కదులుతోంది. ఆ పుట్టబోయే సంతానం కోసం ఆ మనిషి ఎన్ని శ్రద్ధలు తీసుకుంటుంది, ఎంత జాగ్రత్త వహిస్తుంది. ధరణి గుండెలు ఆవేశంతో ఎగిరిపడుతున్నాయి. తను సూర్యం కోరికని ఎందుకు మన్నించాలి? ఈ ఒక్క విషయంలో తను ఎవరు ఏం చెప్పినా వినదు. తనకి ఆ మాత్రం స్వతంత్రం లేదా? తనకిష్టం లేదని ఈ డాక్టర్తో చెప్పేస్తే, ఇష్టం లేదన్న తర్వాత కూడా బలవంతంగా పట్టి ఇంజెక్షన్ చేస్తుందా? ధరణి కళ్ళకి ఎదురుగా ఆవిడ పెన్ను, ప్రిస్క్రిప్షన్ వ్రాసే పుస్తకం కనిపించాయి. కానీ ఏమైనా కానీ ఫలితం ఎలాగైనా ఉండని, కనీసం తను ప్రయత్నమైనా చేసి తీరుతుంది. ధరణి క్రింది పదవి కళ్ళతో నొక్కిపెట్టి మెల్లగా ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద ఇలా రాసింది. డాక్టర్, ఈ శిశువు నాకు కావాలి. నేను మూగదాన్ని. నా మనసులో బాధంతా మాటల రూపంలో మీకు వ్యక్తం చేయలేని అశక్తురాలిని. నా మీద దయుంచి ఈ ప్రపంచంలో నాది అనుకొని నేను మురిసిపోతున్నా ఈ ఒక్క ప్రాణిని నాకు దక్కనివ్వండి. పెన్ను మూసేసి పక్కకు పెట్టి పుస్తకం మీద చేతితో మూసేసింది. ఒకవేళ సూర్యం కూడా లోపలికి వస్తే చస్తే ఇవ్వదు. తనకి ధైర్యం చాలదు. కానీ ఏ దేవుళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తున్నారో సూర్యం రాలేదు. ఆవిడ ఒక్కతే స్టెతస్కోప్ ఊపుకుంటూ లోపలికి వచ్చింది. ధరణి వైపు సరిగ్గా చూడకుండానే బీరువా దగ్గరకు వెళ్ళి పరీక్ష చేసి చిన్న బాటిల్ ఒకటి తీసింది. సిరంజి కోసం ధరణి కుడివైపున స్టాండ్ దగ్గరకు వచ్చిన ఆవిడ ధరణి నిలబడటం, చేతిలో ప్రిస్క్రిప్షన్ పుస్తకం ఉండటం చూచి ఏమిటిది అంది. ధరణి వణుకుతున్న చేతిని చాచి పుస్తకం ఆవిడ చేతికి అందించింది. ఏమిటిది అనుమానంగా తీసుకొని చూస్తూ చదివింది. ధరణి 2 చేతులు టేబుల్ అంచుని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. పుస్తకంలో విషయం చదివిన ఆవిడ తలెత్తి ప్రశ్నార్థకంగా ధరణి వైపు చూసింది. ధరణి కళ్ళు బేలగా ఉన్నాయి. లేడీ డాక్టర్ ధరణిని పరీక్షగా చూస్తూ, అయితే నువ్వు ఇష్టపడలేదా అంది. లేదు అన్నట్టుగా గబగబా తలూపింది ధరణి. ఆవిడ 5 నిమిషాలు అలాగే ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది. ఆ తర్వాత చేత్తో పుస్తకం తీసుకొని బయటికి వెళ్ళబోయింది. ధరణి 2 అంగల్లో ఆవిడ దగ్గరకు వచ్చి చటుక్కున ఆ పుస్తకం తీసుకొని 2 చేతులతో గుండెల దగ్గర దాచుకొని అతనికి చెప్పొద్దు అన్నట్టు చూచింది. లేడీ డాక్టర్ కనుబొమ్మలు ముడిచి చూసింది. తర్వాత ఏమనుకునిందో ఏమో కర్టెన్ తొలగించి బయటికి వెళ్ళిపోయింది. బయట ఈసారి ఆవిడ సూర్యంతో తెలుగులోనే మాట్లాడింది. ఈ విషయం మీ భార్యకి తెలుసా? ఏమిటి డాక్టర్? అర్థం కానట్టు కుర్చీలో నుంచి లేస్తూ అడిగాడు సూర్యం. చెప్పే తీసుకువచ్చారా? సూర్యం వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. లేడీ డాక్టర్ మృదువుగా అంది. చూడండి, ఆ అమ్మాయికి మీరు ఇది చెప్పి ఒప్పించి తీసుకువచ్చారు అని అనుకున్నాను నేను. మీరు చెప్పకపోయినా తను గ్రహించింది. ఇంజెక్షన్ తీసుకోవటానికి ఒప్పుకోవటం లేదు. మీ పరిస్థితులు నాకేం తెలుసు? మీ సమస్యని సాటి మనిషిగా నేను అర్థం చేసుకోగలను. ఈ ఒక్క శిశువు మీకు పెద్ద భారం కాదు. ఈ ఒక్కటి కానివ్వండి, ఈ మొదటి కాన్పు అయిపోగానే ఆపరేషన్ చేయించవచ్చు. వద్దు అనుకునే వాళ్ళకి నేను సహాయం చేయగలను. కానీ పిల్లలు కావాలి అని తప్పించే వాళ్ళని నేను వారించలేను. కారణం ఏమిటి అంటారా? నేను పిల్లలు లేని దాన్నే. తల్లి కావాలనే కోరికలో గల తపన స్వయంగా అనుభవిస్తున్న దాన్నే. ఐఎమ్ సారీ మిస్టర్ సూర్యం. డోంట్ థింక్ అదర్వైజ్. ప్లీజ్. ఆవిడ మాటలు సూర్యం మీద ఎలా పనిచేశాయో ధరణి కళ్ళారా చూడకపోయినా అక్షరాల చూసినట్టే ఊహించగలిగింది. ఏం చేసింది తను? ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది తనకి? ధరణికి కళ్ళు తిరిగినంత పనైంది. 15 గంట తర్వాత ధరణి క్లినిక్ నుంచి సూర్యంతో బయటికి వచ్చింది. అతని వైపు కళ్ళెత్తి చూసే సాహసమే కలగలేదు ఆమెకి. సూర్యం కూడా ఇటు చూడటం లేదు.
వీధిలో వచ్చేపోయే జనాల్నే చూస్తున్నాడు. ఇద్దరు మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేశారు. ధరణి త్రోవలో 1-2 సార్లు క్రీగంట అతని వైపు చూసింది. దూరంగా ఎక్కడో చూస్తున్నట్లున్న అతను కోపాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్లుగా దవడ ఎముక బిగుసుకొని పైకి కనిపిస్తూ ఉంది. ఇంటికి చేరుకున్నారిద్దరు. తలుపులు చేరవేసి ఉన్నాయి. వంట ఇంట్లో పార్వతమ్మ పిల్లలకి అన్నాలు తినిపిస్తున్న ధ్వని వినిపిస్తూ ఉంది. గుమ్మం వరకు తనే ముందుగా వచ్చిన సూర్యం అక్కడకు రాగానే తను తొలిగి నిలబడి ధరణి లోపలికి వెళ్లేందుకు దారి ఇచ్చాడు. ధరణి లోపలికి వెళ్ళిపోయింది. వెన్నంటే వచ్చాడు అతను. గబగబా వంట ఇంటి వైపు వెళ్ళిపోతున్న ధరణి వెనక నుంచి అతని చెయ్యి వచ్చి భుజం మీద పడి గుచ్చి పట్టుకోవటంతో ఆగిపోయింది. ఉక్కు కంటే కఠినంగా ఉన్న ఆ చెయ్యి ధరణిని పట్టుకొని బొమ్మలా చటుక్కున తన వైపు తిప్పుకుంది. క్షణంలో సగం సేపు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అతని కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. ఒక్క ఊపుతో ధరణి జబ్బ పట్టుకొని బలంగా తన గదిలోకి లాక్కెళ్ళాడు. తెచ్చిపెట్టుకున్న శాంతంతో నిదానంగా అడిగాడు, ఏమిటి నీ ఉద్దేశం? ధరణి సమాధానం చెప్పలేదు, పలకలేదు, ఉలకలేదు. రెప్ప వాల్చకుండా అలాగే చూస్తూ నిలబడింది. నేనెందుకు నిన్ను తీసుకువెడుతున్నానో తెలిసిందానివి. ఇక్కడే ఇష్టం లేదు అని నాతో ఎందుకు చెప్పలేదు? అతని కంఠంలో అణిచిపెట్టుకున్న కోపం కట్టలు తెంచుకొని ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండటం ధరణి గమనిస్తూనే ఉంది. ఆవిడ ముందు నన్ను వెధవం చేసి తమాషా చూడాలనే కదూ నీ ఉద్దేశం? ఉరిమినట్టున్న ఆ మాటతో పాటు పిడుగులు పడ్డట్టుగా ధరణి ఆ చెంప ఈ చెంప అదిరిపోవటం, ధరణి గొంతు కెవ్వుమన్నట్టు వికృతంగా కీచుమనడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఆవేశంతో పిచ్చెక్కిన వాడిలా ఉన్న సూర్యం ధరణిని సాధ్యమైనంత విసురుగా, వీలైనంత బలంగా దూరంగా తోసేశాడు. గోడకు వెళ్ళి కొట్టుకున్న ధరణి తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకుని ఆగింది. చెప్పు, మాట్లాడవేం? రెట్టిస్తూ మళ్ళీ దగ్గరకు వచ్చాడు. ధరణి భయపడిపోయిన దానిలా వెనక్కి వెళ్ళి గోడకు అంటుకుపోయి నిలబడిపోయింది. దగ్గరగా వచ్చిన సూర్యం చెయ్యి పోనిచ్చి ఒత్తుగా ఉన్న జుట్టు గట్టిగా పట్టుకొని మెడ వెనక్కి విరుస్తూ గుంజుతూ అన్నాడు, నాకిష్టం లేని పనిచేసి ఈ ఇంట్లో ఉండగలవనేనా నీ ఉద్దేశం? ఏం చూసుకొని నీకు ఆ ధైర్యం? ఏమిట్రా సూర్యం, ఏమైంది అంటూ పార్వతమ్మ పరుగెత్తుకొని వచ్చింది. మరోసారి ధరణిని ఆ చెంప ఈ చెంప వాయించబోతున్న సూర్యం యువతలికి లాగి అతని చేతిలో నుంచి ధరణి జుట్టును వదిలించి అవతలికి తోసింది. కొడుకుని యువతలికి గుంజుకు వచ్చి, బుద్ధి ఉన్నట్రా నీకు? ఏం చేస్తున్నావు? నీ ఒంటి మీద నీకు తెలివుందా? ఇరుగు పొరుగు నవ్విపోతారనే జ్ఞానమైనా లేకుండా ఏమిటా పని? ఏడుపు గొంతుతో అంది ఆవిడ. అమ్మా, సూర్యం ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకు ఇప్పుడేం చెప్పొద్దు. కాసేపు అలా బయటికి వెళ్ళిరా. వెళ్ళు ముందు, వీధి గుమ్మం వైపు తోస్తూ అంది తల్లి. అది కాదమ్మా, నువ్వు నాకేం చెప్పొద్దు, నేనెప్పుడు వినను. వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. సూర్యం మారు మాట్లాడకుండా సుడిగాలిలా బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ అన్నాలు వదిలేసి పరుగెత్తుకు వచ్చి ఎంగిల్ చేతులతో ఈ గొడవకి కారణమేమిటో తెలియక బిక్కమొహాలతో చూస్తూ ఉన్నారు. వాళ్ళని లోపలికి పంపించి పార్వతమ్మ కోడలి వైపు తిరుగుతూ అంది, ఏమిటే ధరణి, ఏమైంది? మోచెయ్యి కొట్టుకుపోయి రక్తం వచ్చిన చోట చూసుకుంటున్న ధరణి ఏమీ లేదన్నట్టు తల తిప్పింది. ఏం లేదంటావేమిటే? వాడికి అంత కోపం రాగా నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏమైంది అసలు? ధరణి సమాధానమే చెప్పలేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిందటే నీకు? అనుమానంగా చూస్తూ అడిగింది ఆవిడ. ఇవ్వలేదన్నట్టు విసురుగా తలూపింది ధరణి. పార్వతమ్మకి సంగతేమిటో సగం అర్థమైంది. చిత్రం, ధరణికి అసలు భయమే వేయటం లేదు. ఎవరు ఏమైనా అనుకోని, ఏమైనా కానీ తన బిడ్డ తన గర్భంలో క్షేమంగా ఉంది. అనుకున్నది ఫలించింది, అదే కావాలి తనకి. గడ్డం పైకెత్తి నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్తున్న కోడల్ని వెనక నుంచి పార్వతమ్మ విచిత్రంగా చూడసాగింది. భర్తని ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండటం అనేది అసంభవం అని ధరణికి త్వరలోనే తెలిసిపోయింది. రోజురోజుకి ముళ్ళ మీద ఉన్నట్టుగా అనిపించసాగింది. ఆ సాయంత్రం సంఘటన తర్వాత సూర్యం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. కానీ అతని ప్రవర్తనలో రాను రాను ఒక విధమైన నిర్లక్ష్యం నానాటికి ఎక్కువవుతూ స్పష్టంగా తెలియరాసాగింది. ఇది వరకు అతని పనులన్నీ ధరణి తనే స్వయంగా చేసేది.
అతని షర్టుకి గుండీలు పెట్టడంలో, అతని బూట్లు పాలిష్ చేయటంలో, అతని పక్క సర్దటంలో, అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేయటంలో ధరణికి ఓ విధమైన తృప్తి కలుగుతుండేది. సూర్యం ఇప్పుడు స్నానానికి వస్తున్నాను అని ముందుగా చెప్పకుండానే చటుక్కున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇస్త్రీ బట్టలు ధరణి తీసిపెట్టినవి వదిలేసి తను వేరుగా మళ్ళీ తీసుకొని వేసుకొని వెళ్ళిపోతాడు. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ధరణిని కూడా రమ్మనేవాడు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అతని ధోరణి చూస్తే ఇంట్లో ధరణి అనే వ్యక్తి ఉంది అనే సంగతే మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. పార్వతమ్మ కూడా అంతే. ఇదివరకు ఎంతో ఆప్యాయంగా స్వంత తల్లిలాగా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటూ ఉంది. సూటిపోటిగా మాటలు అంటూ ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా ధరణిని చూసి ఆవిడతో, అబ్బో కోడలు ఒట్టి మనిషి కాదల్లే ఉంది, త్వరలోనే మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారన్నమాట అంటే, ఆ ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం, ఊ అంటే ఊడి పడతారు అంది నిర్లక్ష్యంగా. ధరణికి ఉదయం పూట ఒక్కటే వాంతులు. అన్నం సహించదు, ఏది తిన్నా ఇమడదు, ఒకటే నీరసం. వాటి అన్నింటికి తోడు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పని చేసి వాళ్ళని బాధ పెడుతున్నాను అనే బెరుకు, సిగ్గు. వీటితో ధరణికి చచ్చిపోవాలన్నట్టుగా ఉంది. ఎన్నోసార్లు తన పినతండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను అని అత్తగారిని అడగాలి అనిపించి కూడా సాహసం లేకుండా ఊరుకుంది. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా, ఒంట్లో ఎంత నలతగా ఉన్నా ఇంట్లో పని అంతా తనే చేస్తుంది. తను ఉంటే లక్ష్యం చేయకుండా ఉన్నారు, కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారని తెలుసు. ఇదే కాదు, ఒకసారి అక్కడికి వెళ్ళటం అంటూ జరిగితే ఇక తిరిగి రావటం అంటూ ఉండదు అని కూడా తనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పురిటికి అక్కడుంటే పిన్ని పెట్టే శాపనార్థాలు తను ఎరగనివి కావు, ఊహించినవి కావు. ఎలాగో ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుపట్టిందో సూర్యంకి తన మనసులో ఘర్షణ ఎలాగైనా తెలియచేయాలని ఎంతగానో అనుకుంది. కానీ ఎలా? ప్రతిదానికి వ్రాసి ఇవ్వటం అంటే ధరణికి సిగ్గుతో చచ్చిన చావుగా ఉంది. ఎంత జాగ్రత్తగా వ్రాసినా కొట్టివేతలు, తుడుపులు వస్తూనే ఉంటాయి. అదీ కాకుండా హోటల్ తయారైపో వస్తుంది. ప్రారంభోత్సవం దగ్గరకు వచ్చింది. అప్సరాకి రంగులు వేయిస్తూ తుది మెరుగులు దిద్దుతున్న సూర్యం ఇంటికి భోజనానికి వచ్చేందుకు కూడా తీరుబడి చిక్కటం లేదు. తనంటే తనే లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి తను పొరపడ్డాను అని, ఈ శిశువు తనకు అవసరం లేదని, తను ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేని ఆ బంధాన్ని ఛేదించి వేయమని చాలాసార్లు చెప్పాలని అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ రోజు సూర్యం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి, అమ్మా సాయంత్రం రెడీగా ఉండండి, హోటల్ చూడటానికి తీసుకువెళ్తాను అన్నాడు. సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తను తయారైంది ధరణి. సూర్యం ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రిళ్ళు నిద్రకు దూరమై గీసిన ఆ డిజైన్ అత్యద్భుతంగా ఉంది అని చూసి వచ్చిన వాళ్ళంతా రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటుంటే ధరణికి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని కుతూహలం ఎక్కువ కాసాగింది. అర్థం లేని అలకతో లేని చిరాకు తెచ్చిపెట్టుకొని ఈ చూసే అవకాశం వదులుదలుచుకోలేదు. కోడలు బయలుదేరదేమో మందలించి ప్రయాణం కమ్మని చెప్పాలి అనుకున్న పార్వతమ్మకి ధరణి తనంతట తాను తయారు కావడంతో పెదవి కదిపే అవకాశం కూడా లేకపోయింది. సూర్యం వచ్చాడు. అతను ఇంటికి వచ్చిన ట్యాక్సీలోనే అంతా బయలుదేరారు. అప్పుడే చీకటి పడుతుంది. రోడ్ల మీద దీపాలు వెలిగాయి. వీధుల్లో సాయంకాలం సందడి హెచ్చుగా ఉంది. ట్యాక్సీ రివ్వున దూసుకు వచ్చి 4 రోడ్ల కూడలిలో కుడివైపుగా దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఒక 5-6 అంతస్తుల పెద్ద భవనం ముందు ఆగిపోయింది. ట్యాక్సీలో నుంచి అంతా దిగారు. ఎదురుగా వీధికంతటికి రాజసం ఉట్టిపడుతున్న కొత్త రంగులతో ఎంతో అందమైన డిజైన్లో సగర్వంగా తలెత్తి నిలబడినట్లున్న ఆ భవనం వైపు పిల్లలు, పార్వతమ్మ, ధరణి తలెత్తి విప్పారిన నేత్రాలతో చూశారు. వారులు తీర్చినట్టు అరలున్న అన్ని అంతస్తుల్లో ప్రతి గదిలో లైటు వేసి ఉండటంతో కళకళలాడుతూ మిలమిలలాడుతూ మెరిసిపోతున్న ఆ భవనం చూస్తే క్షణంసేపు ఈరోజు దీపావళి అని అనుమానం కలుగుతుంది. సూర్యం చింటూని ఎత్తుకున్నాడు. కావ్య పార్వతమ్మ చేయి పట్టుకుంది.
ధరణి వాళ్ళ వెనక నడుస్తూ ఉంది. అందరూ లోపలికి నడిచారు. సూర్యం ఒక్కొక్క ప్రదేశమే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు. ఇదిగోనమ్మా, ఇది రిసెప్షన్ రూమ్. ఎవరు ఏ విధమైన వివరాలు కావాలన్నా ఇక్కడికి వచ్చి అడగాలి. ఇక్కడ ఇంకా సోఫాలు వేయలేదు, రేపు వేస్తాను అన్నాడు. పార్వతమ్మ సంబరం ఆశ్చర్యాలతో చూస్తుంది. క్రింద నేల నున్నగా తళతళలాడుతూ నీడలు తేలుతుంది. ఎంత చక్కటి ఫ్లోరింగు! సూర్యం లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇది కిచెన్. ఇక్కడ తినడానికి అన్నీ తయారవుతాయి. అక్కడి నుంచి బయటికి రాగానే వేలు పెట్టి దూరంగా చూపిస్తూ, అదిగో ఆ ఆవరణంతా పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు, పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలా ఏర్పాటు చేసే స్థలం. ఆ పక్కనున్న ఖాళీ స్థలం అంతా కార్లని పార్క్ చేసేందుకు. ఇదిగో ఇటు రండి, అక్కడ లిఫ్ట్ ఉంది. ఇది ఎక్కితే ఏ అంతస్తుకు పోవాలంటే ఆ అంతస్తుకు వెళ్ళిపోవచ్చు. మెట్లు ఎక్కాలంటే చాలాసేపు పడుతుంది, ప్రయాస కూడా అన్నాడు. అందరూ లిఫ్టులోకి వచ్చారు. 2వ నిమిషానికి పై అంతస్తు మీదకి తీసుకుని వచ్చి వదిలింది. అక్కడి నుంచి చూస్తే నగర శోభ రాత్రిపూట కన్నుల పండువగా కనిపిస్తుంది. ఇది రూఫ్ గార్డెన్. ఇక్కడ కూడా పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి. వెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది. సూర్యం చెప్తూ ఉండగా సూపర్వైజర్ లాగా ఉన్న ఒక అతను ఎదురుగా వచ్చి నమస్కరించి బాబుని అడిగి తీసుకొని ఎత్తుకున్నాడు. పై అంతస్తు నుంచి మెట్ల మీదుగా ఒక్కొక్క అంతస్తే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ గదులు, ఆ లైట్లు, ఆ పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలాగా ఉంది. రంగులు వేయటం నిన్న మొన్ననే పూర్తి కావటం వల్ల ఆ వరండా అంతా ఒక విధమైన ఘాటు వాసనతో నిండి ఉంది. ధరణికి కడుపులో ఎలాగో ఉంది. వాంతి అవుతుందేమో అన్న భయంతో చప్పున జేబు రుమాల్లో పెట్టి తెచ్చుకున్న ఒక్క పలుకు తీసి నోట్లో వేసుకొని బుగ్గన పెట్టుకుంది. ఒక్కొక్కటి చూస్తూ క్రింది అంతస్తులోకి వచ్చేశారు. ధరణి కడుపులో ఆపుకున్న వికారాన్ని అణుచుకోవటానికి అన్నట్లు పైటి కొంగు తీసి నోటికి అడ్డు పెట్టుకుంది. ముందు నడుస్తున్న సూర్యం కానీ పార్వతమ్మ కానీ వెనకగా ఉన్న ధరణిని గమనించలేదు. పార్వతమ్మ ఆనందానికైతే అడ్డు లేకుండా ఉంది. ఇన్నాళ్ళకి తను కన్న కలలు ఫలించాయి. సూర్యం ప్రయోజకుడుగా 10 మంది చేత గుర్తింపబడ్డాడు. క్రింద రిసెప్షన్ రూమ్లో గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన లైట్ల కింద నిలబడి ఉన్న సూర్యం అప్పుడే అక్కడికి వచ్చిన ఒక లావుపాటి బట్టతల ఆయనకి తల్లిని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగినాయి. సూర్యం పిల్లలిద్దరినీ చూపించి ప్రతి నమస్కారం చేయమన్నాడు. తండ్రి చెప్పినట్లే చేశారు పిల్లలు. ఆయన పిల్లల బుగ్గలు నొక్కుతూ ఏదో అన్నాడు. సూర్యం పార్వతమ్మతో పాటు అక్కడున్న ఇద్దరు కూడా పక్కుమని నవ్వారు. దూరంగా కర్టెన్లు తగిలిస్తున్న పనివాళ్ళు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు. కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్న ధరణి క్రిందికి దిగకుండా పై మెట్టు మీదనే నిలబడి చూస్తూ ఉంది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇంతసేపు అయింది. సూర్యం తనతో ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. తన వైపు అసలు చూడలేదు. ఏం చేసింది తను? ఈనాడు ఇంతగా అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనక పగలనక కష్టపడుతుంటే అతనికి ఇంట్లో అన్ని విధాల నిశ్చింతగా ఉండేందుకు తనెంత తాపత్రయపడింది. అది అతనికి గుర్తులేదా? లేక గుర్తున్న లక్ష్యం లేదా? అవును, జీతం పారేసి చాకరీ చేయించుకునే పనివాళ్ళ మీద యజమానికి శ్రద్ధేముంటుంది? క్రింద నుంచి మరోసారి బిగ్గరగా నవ్వులు వినిపించాయి. గుండ్రంగా నిలబడ్డారు వాళ్ళంతా. తల పైకెత్తి ఓహోహో అని నవ్వుతున్న సూర్యం హఠాత్తుగా ఆగిపోయాడు. అందరికీ దూరంగా ఎడంగా పై మెట్ల మీద రైలింగ్ మీద చేయి వేసి పాషాణంలాగా నిలబడి ఉంది ధరణి. కత్తుల్లాంటి చూపులతో ఇటే చూస్తున్న ధరణిని చూడగానే అతని ముఖంలో నవ్వు అంతరించి గంభీరమైపోయింది. అతను ముఖం తిప్పేసుకున్నాడు. పార్వతమ్మ బట్టతలాయనికి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెబుతూ ఉంది. ధరణి గుండెల్లో ఆర్పసఖ్యం కానీ మంట లాంటిది బయలుదేరింది. ఎంతైనా వాళ్ళంతా ఒకటి. తనెంత ప్రయత్నించినా వాళ్ళల్లో కలవలేదు. కలవనివ్వరు కూడా వాళ్ళు. తను ఎప్పటికీ పరాయిదే. ఈ సత్యం ఇన్నాళ్ళు తను ఎందుకు గ్రహించలేకపోయింది? ఎంత మూర్ఖురాలైపోయింది తను. అసలు ఈ లోకమే అంత. మంచితనానికే గుర్తింపు లేదు, పనితనానికి రాణింపు లేనే లేదు, నిజమైన ఆత్మీయతకి విలువ లేదు. ఆర్భాటం కావాలి, ఆడంబరం కావాలి, తీయగా తేనె సొనలు ఒలికించే మృదు మధురమైన భాష కావాలి. లోపల హృదయం
విషపు పుచ్చెలా ఉన్నా సరే ధరణికి హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద కూడా మమకారం నశించింది. ఎందుకు తనకింత ఆపేక్ష? ఎవరి కోసం తనిది భరించాలి? ఇప్పుడు వీళ్ళెవరూ ఇవ్వలేని అనురాగం, రూపులేని పుట్టని ఆ వ్యక్తి పంచి ఇస్తుందన్న నమ్మకం ఏమిటి? ఆ ఊహలన్నీ తన వెర్రి నమ్మకాలేమో. ధరణికి అసలే ఎలాగో ఉంది. ఆ పైన ఆలోచనలు మరింత వేడెక్కించాయి. సూర్యంకి అవసరం లేని సంతానం తనకు మాత్రం ఎందుకు? తన దగ్గర ఏమాత్రం సమర్థత ఉందని, తన తిండి బట్ట కోసమే ఒకరి దయా ధర్మాల మీద ఆధారపడిన అల్పురాలు ఇంకో ప్రాణికి బ్రతకగలిగిన అవకాశం తను ఎలా కల్పించగలుగుతుంది? అది మరో బెడద కింద తయారైతే? వద్దు వద్దు, తనకి పిల్లలు వద్దు, ప్రేమ వద్దు. ధరణికి తను నిలబడిన చోటు నుంచి క్రిందగా ఉన్న నేల వరకు దూరం కళ్ళతోనే కొలుచుకుంది. పర్వాలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు. ఉన్నా పర్వాలేదు, బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలి కనుక. నుదుటి నిండా చెమటలు పట్టాయి. ఏం చేయబోతుంది తను? అసలే కళ్ళు తిరుగుతున్నాయి. మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయం అయిపోయి విరక్తితో నిండిపోయింది. ఒక అడుగు కిందికి వేసింది. కళ్ళు తిరిగినాయి. మరో పాదం దించింది, కానీ నేల అందలేదు. శరీరం తూలింది. విపరీతమైన భయంతో చేయి చాచి పక్కనున్న రైలింగ్ పట్టుకోబోయింది. అప్పటికే ఆలస్యమైంది. శరీరం తలకిందులైంది. మరుక్షణం బంతిలా కిందికి దొర్లింది. ధరణి సూర్యం పెట్టిన గావుకేక గాలిలో తేలిపోయింది. ధరణి తలమీద ఎవరో ఇనుప సమ్మెటతో బాదినట్లయింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.